కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలెకూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు నూకరత్నం దంపతులను శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు. 5 ఏళ్ల పాటు సర్పంచ్ నూకరాజు అందించిన అవినీతి రహిత నిస్వార్థ సేవలను గుర్తించి గ్రామస్తులు, నాయకులు, ఉపాధ్యాయులు ఈ గౌరవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దంపతులను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో నూకరాజు పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు కాశీ రవీంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించగా జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైసీపీ నేతలు కాదా గోవింద్ కుమార్, దున్న జనార్దన్ రావు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. పోలకూరు పంచాయతీలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినందుకు నా పంచాయతీ పాలక సిబ్బంది మరియు మా పూర్వపు సిబ్బంది, అదేవిధంగా మా పోలకూరు పంచాయతీలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు, మా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఏఎన్ఎంలు, ఈఓలు అందరూ, మా వార్డు మెంబర్స్ అందరూ కూడా ఇంత ఘన సన్మానాన్ని అందుకున్నందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా పేదరికం నుంచి వచ్చినా కానీ ఎవరు నన్ను నగ్గించిన ప్రజలకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేశానని సగౌరవంగా నేను చెప్పుకుంటున్నాను. అయితే ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైనా లోటుపాట్లు చేస్తే నా పోలకూరు ప్రజలందరూ కూడా నన్ను మన్నించవలసిందిగా వాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాను. నేను సర్పంచ్గా నెగ్గిన కాడి నుంచి నేను పదవీ విరమణ చేసినప్పటికీ 3 సెక్రటరీలు పనిచేశారు. ఆ 3తో కూడా నాకు చక్కని అనుభవ సంబంధం ఉంది. వాళ్ళ 3 కూడా ప్రసాద్ గారు కానీ, జ్యోతిప్రసాద్ గారు కానీ, అదేవిధంగా విజయలక్ష్మి గారు కానీ చాలా చక్కగా నా ఎడల చక్కని రీతిలో ప్రవర్తించారు. వాళ్ళకి కూడా నేను ఏదైనా లోటుపాట్లు చేస్తుంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ నా పూర్వపు సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక సొంత కుటుంబంలాగా, మా వార్డు మెంబర్లు అందరూ కూడా సొంత కుటుంబంలాగా, ప్రస్తుతం సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఒక సొంత కుటుంబంలాగా మేము కలిసిమెలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా పోలకూరులో ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నా ఎడల పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. తప్పకుండా నా మదిలో ఉంచుకుంటూ ఎప్పుడు కూడా వెంటపల్లి నూకరాజు అనేవాడు సర్పంచ్గా ఉన్నా లేకపోయినా మీ ఎడల ఎప్పుడు కూడా ఒక పాలేరులాగా మీ యందు పనిచేస్తానని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇంతటి జీవితంలో ఇంతటి ఘన సన్మానం అందుకోవడం నాకు చాలా ఆనందదాయకం ఉంది. ఇంతటి ఘన సన్మానాన్ని అందించిన మా సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, మరి ఈ ఘన సన్మానంలో ఇప్పుడు కూడా బాధపడుతుంటే నాకు కొండనే లేడు, ఆడుంటే ఇంకా బాగుండేది. అదేవిధంగా నా అమ్మాయి లేదు, మా అమ్మాయికి కొన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మామగారు చనిపోవడం వల్ల ఈ ఫంక్షన్ రాలేకపోయింది. మా అమ్మాయి కూడా ఉంటే నేను చాలా ఆనందించేవాడిని. అదేవిధంగా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా పార్టీ నాయకులు, పూర్వపు మా మాజీ శాసనసభ్యులు శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు కూడా నా యందు చక్కగా నిధులు నిర్వర్తించారు. నేను ఏ అడిగినా నిధులు ఇచ్చారు. ప్రతి శాసనసభ్యులు కూడా చక్కని నిధులు మా పంచాయతీకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరితో మరి తెలుగుదేశం నాయకులదైతే కానీ, వైసీపీ నాయకులదైతేనేమి, జనసేన నాయకులదైతేనేమి మేము అందరం కూడా కుటుంబంలో ఉండి మరి పంచాయతీ అభివృద్ధికి పనిచేశానని ఇంతటి చక్కని గుర్తింపు ఇచ్చిన మా సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ వారవారీగా జరిగింది. కాకపోతే గెలిపోవడం సహజంగా ఉంటాయి. గెలిచిన తర్వాత కూడా మనం పదవి అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం మాజీలు అందరం అవుతూ ఉంటాం. అది కామన్గా జరిగేదే. కానీ పదవి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, లేనప్పుడు ఎలా ఉన్నాడో ఆ రోజు ఈరోజు ఒకేలా ఉన్నాడు. అయితే పదవిలోకి వచ్చిన తర్వాత, నెగ్గిన తర్వాత ఫైనాన్స్గా చాలా ట్రబుల్ పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు.